ఇది కాదా కాంగ్రెస్ సపోర్ట్ అంటే? ఇది కాదా దగ్గర నుండి రాపియడం అంటే? సిట్టు 2ంటికి రమ్మన్నప్పుడు రాకుండా పరారీలో ఉన్నోడు అడ్డమైన మెయిల్లు పెడితే ఏం చేయాలనే? అప్పటికప్పుడు పోయి గుంజుకురావాలి. వాడు తప్పు చేసిండు కాబట్టి సాక్ష్యాలను మార్చడానికో ఫేక్ డాక్యుమెంట్ సృష్టించడానికో టైం అడుగుతుండు. అవి పూర్తి కానట్టుంది పని. పోక్సో కేసులో ఎఫ్ఐఆర్ అయిన ఒక లంగాగాన్ని 6 రోజుల నుంచి బయట ఎట్లా తిరగనిస్తున్నారో నాకు అర్థం కాదు. వాడు ఎన్ని సాక్ష్యాలను తారుమారు చేస్తాడు, ఎన్ని కొత్త సాక్ష్యాలను గుర్తిస్తాడు. అమ్మాయి మేజర్ అంటారు, మైనర్ కాదు అంటారు. ఒకవేళ అమ్మాయి మేజర్ అని కనుక ప్రూవ్ అయితే తప్పు ఎవరిదైతే అప్పుడు పోలీసు వ్యవస్థ మొత్తం తప్పు చేసినట్టే. మేజర్ అయ్యి ఉండి ఏదో దొంగ డాక్యుమెంట్లు చూపెట్టగానే నమ్మి పోలీసులు ఓహో అవునా అని జీరాక్స్లు ఏది చూపిస్తాయి నమ్మి ఎమ్మడే పోక్సో కేసు పెడతారా? ఇవాళ ఏదో నువ్వు దొంగ డాక్యుమెంట్లు సృష్టించుకొచ్చి ఆమె మేజర్ అని ప్రూవ్ చేయడానికి. మీరు ప్రజలకు అందుబాటులో టికెట్ ధరలు పెట్టి కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్లు తీసుకోకుండా ఉండుంటే ఎవరా పైరసీని చూసేది? ఎందుకు చూస్తారు పైరసీని? అంత పెద్ద స్క్రీన్ మీద హ్యాపీగా థియేటర్లో కూడా చూస్తారు. ఒక సినిమాకు పోతే 1000 రూపాయల ఇది ఆషామాష 100 కోట్ల రెమ్యూనరేషన్లు హీరోలు ఆర్టిస్టులు మీకు తీసుకుంటా సినిమాలకు. అవన్నీ భారాలు ప్రజల మీద ఇస్తాయి. ఎవడు చూస్తాడా సినిమాలకు? కలిసిన వాళ్ళు చూస్తారు, బిర్రో డబ్బులు ఉన్న వాళ్ళు చూస్తారు. సామాన్యులు ఎట్టబోతారు ఆ సినిమాలకు?